హాయ్ అండి. హలో. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చేయబోయే వంట ఉసిరికాయ ముక్కల నిలవ పచ్చడి అండి. ఇది నిలవ ఉంటుందండి. ముందుగా నేను 20 గ్రాముల అల్లాన్ని తీసుకున్నానండి. దాన్ని నీట్‌గా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటున్నానండి. మనం దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం పోపు చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుందండి. సో ముందుగా నేను ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీంట్లోకి ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఉసిరికాయలు నీట్గా కడిగి వాటిని తోడుస్తానండి. ఉసిరికాయలు కొంచెం దూరగా లేకుండా చూసుకోవాలండి. కొంచెం కాయలాగానే ఉండాలి. మీకు వీడియోలో చూసిన గ్రీన్ కలర్లో ఉండాలండి. అలా అయితే పచ్చడి నిల్వ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు దూరగా ఉన్నాయి పండ్లు అంటే తీసుకున్నారంటే తొందరగా పాడైపోతుందండి. నేను ఇప్పుడు వాటిని కడిగానండి. ఇప్పుడు వీటిని నీట్గా వాటర్ లేకుండా తుడుస్తానండి. తడి ఉండడం వల్ల పచ్చడి కూడా తొందరగా పాడైపోతుంది. సో తడి లేకుండా ఇలా నీట్గా తుడుచుకోవాలండి. ఇవన్నీ నేను మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. వీటికి ఏదన్నా దెబ్బ తగిలినట్టున్నా ఏదైనా మచ్చ లాంటివి ఉన్నా అది తీసేసుకోవాలండి. లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. నేను ఇప్పుడు దాంట్లో ఉన్న గింజ తీసేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఉసిరికాయకి ఆల్రెడీ ఘాట్లు ఉంటాయి కదండి. సో ఆ ఘాట్లు ఇది ఎలా ఉన్నాయో అలాగే పీసెస్ని కట్ చేస్తున్నానండి. చూడండి ఘాట్ దగ్గర కరెక్ట్గా ఎలా వచ్చేస్తుందో. ఇలా మొత్తం కాయలన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ముక్కలుగా చేయడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ కాయ మొత్తం మేము తినలేము అన్న ఆలోచన లేకుండా ఎవరికి నచ్చినంత వాళ్ళు పెట్టుకుంటారండి. సో చూడండి ఇప్పుడు అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూడండి. నేను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. దానిపైన ఒక బాణలి పెట్టుకున్నాను. దీంట్లోకి నేను ముందుగా 1 టీ స్పూన్ మెంతులు వేయించుకుంటున్నానండి. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా వేయించుకుంటున్నానండి. దోరగా వేయించుకోవాలండి. దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను నేను. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేయేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. చూడండి అన్నీ దోరగా వేగిపోయాయి. మనం ఇప్పుడు ఈ బాణలిలోకి మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఈ బాణలిలోకి మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి నేను 300 ml ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ముక్కలు ఫ్రై చేసుకోవడానికి. అలాగే మిగిలిన ఆయిల్లో నేను పోపు పెట్టేసుకుంటానండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా నేను చెప్పాను కానీ వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకున్నానండి. దాంట్లోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నానండి. ఒక 20 పీసెస్ తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు. దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు తీసి యాడ్ చేస్తున్నానండి. అది మొత్తం పేస్ట్ చేసి పెట్టేసుకున్నానండి నేను. మళ్ళీ దీంట్లోకి మనం దూరగా వేయించి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసి పొడి చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కిపోయిందండి. దీంట్లోకి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముక్కలు పక్కకు పెట్టేశానండి. ఆ తడి ఏం లేకుండా ఆరిపోవడానికని. సో అందుకే మీకు అలా కనిపిస్తున్నాయి. అలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం వీటిని బంగారు రంగులోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి మీకు వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయండి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. చలికాలంలో ఈ ఉసిరికాయలు చాలా బాగా దొరుకుతాయి కదండి. ఈ టైంలో ఉసిరికాయలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఉసిరికాయల నుంచి సి విటమిన్ వస్తుందండి. బాడీకి చాలా అవసరమైన విటమిన్ ఇది. ఇమ్యూనిటీ పెంచడానికి చాలా బాగా తోడ్పడుతుంది. దీన్ని ఇప్పుడు మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇదే ఆయిల్లోకి నేను 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. స్పూన్నర యాడ్ చేశానండి జీలకర్ర.
దీంట్లోకి ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. చూడండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ చల్లారాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కచ్చా పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మాడిపోతుందండి. సో అందుకే నూనె చల్లారాక ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం బౌల్లోకి ఉసిరికాయలు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఇప్పుడు మనం 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నామండి. పచ్చళ్ళలోకి ఉప్పు కారం ఎక్కువగానే ఉండాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది తొందరగా. సో అందుకే నేను 4 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్నర సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ తగ్గించుకోండి. కాకపోతే పచ్చడిని మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. మనం ముందుగా ఆవాలు జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి, అదే టేబుల్ స్పూన్నర యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా మనం మిక్స్ చేసుకుందామండి. ఎప్పుడే కానీ నిలవ పచ్చళ్ళల్లో ఉప్పు సరిగ్గా ఉండాలండి. నేను చూపించిన మెజర్మెంట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ముక్కలకంతా బాగా మసాలా పట్టేసింది. చూడడానికి చాలా బాగుంది కదండి. దీంట్లోకి మనం పోపు చేసి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, ఆ పోపుని యాడ్ చేసుకుందామండి. ఆ పోపునంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు కారం ఏది గడ్డల్లా లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో కానీ పెట్టుకొని తింటే ఉంటుందండి ఉసిరికాయ చట్నీ. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని మొత్తం ఈ ఉసిరికాయ చాలా బాగా అందిస్తుంది. దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక డే మొత్తం అలాగే ఉంచేసుకోవాలండి. చూడండి, పైకి ఆయిల్ మొత్తం ఫామ్ అయిపోయింది. చూడండి, ఉప్పు కారం ముక్కకి బాగా పట్టేసి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోని. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని మనం ఒక జాడీలోకి తీసుకుందామండి. గాజు పాత్రలోకి కానీ జాడీలోకి కానీ తీసుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. చాలామంది ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేస్తుంటారు, దానివల్ల పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇలా కానీ ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఎలాంటివి వంటలు తినాలనిపించినా ఒక్కసారి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వంట చేసి వీడియో పెడతాను. చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.